కాకినాడ జిల్లాలో ఒక యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆ ప్రేయసి గొంతు కోసి దాని తర్వాత ఆ రైలు కింద పడి ఆ ప్రియుడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సామలకోట మండలానికి సంబంధించి పనసపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు గొల్లప్రోలు దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి అలాగే అశోక్ ఇంటర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరు దీప్తి చెన్నైలో ఉద్యోగం చేస్తుంది, అలాగే అశోక్ ఇంటర్ చదువుకుంటున్నాడు. పనసపాడు శివారులోని ఆలయం వద్ద దీప్తి మృతదేహం లభ్యమైంది. అలాగే సమీపంలోని ఒక రైల్వే ట్రాక్ పై అశోక్ మృతదేహం లభించింది. దీప్తి గొంతు కోసి మరి అశోకే చంపాడా, చంపిన తర్వాత అశోక్ మరి రైలు కింద పడ్డట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలో ఆధారాలని పోలీసులు సామర్లకోటకు సంబంధించిన పోలీసులు అయితే సేకరిస్తున్నారు. మొత్తం ఏదైతే సామర్లకోట గొల్లప్రోలు అలాగే దుర్గాడ గ్రామానికి చెందిన వాళ్ళు వీరిద్దరూ అశోక్ అలాగే దీప్తి. అశోక్ దీప్తి మరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మరి ఏ కారణం వల్లనో మరి ఏంటో కానీ మొత్తానికైతే ఇద్దరు చనిపోవాలనుకుంటే గనక ఇద్దరు రైల్వే ట్రాక్ దగ్గరే చనిపోవచ్చు. కానీ ఆ దీప్తి గొంతు కోసి ఆమె మృతదేహం పరిసర ప్రాంతాల్లోనే ఆ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లోనే లభించింది. మరి అశోకే ఈ పని చేశాడా, ఇంకెవరైనా చేశారా? ఈ ప్రేమ వ్యవహారంలో మూడో వ్యక్తి జోక్యం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.